బీహార్ కి ప్రకటించిన హామీ ఏదైతే ఉందో 1,25,000 కోట్లు అక్కడ మీరు ఘోర వైఫల్యం తీసుకువెళ్తున్నారు. 76 సీట్లలో స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. సో ఆ హామీని నెరవేరుస్తారు అక్కడ ఓడిపోయినప్పటికీ? తప్పకుండా అండి. దానికి ఒక రాష్ట్రం ఒక రకంగా ఒక రాష్ట్రం ఒక రకంగా ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు ఒక రాష్ట్రాన్ని విస్మరించడం అనేది ఉండదు. అన్నిటికీ సమన్వయం చేస్తుంది. అదేం ప్రాబ్లం లేదు. మీరు అది చూస్తుండండి. మళ్ళీ నెక్స్ట్ మనం డిబేట్ లో ఓకే అక్కడ ఓడిపోయినా కూడా మీరు హామీని నెరవేరుస్తామని చెప్తున్నారు. మీరు టీడీపీతో అలయన్స్ పెట్టుకుని ఏపీలో గెలిచిన పరిస్థితి ఉంది. 16 నెలలు అవుతుంది. ఇప్పటికీ కూడా నెరవేర్చలేని బీహార్ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మలేదు. ఇక మీదట నమ్మాలంటే ఖచ్చితంగా ఏదైతే మీరు హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రెసెంట్ ట్రెండ్స్ చూస్తూ ఉంటే 150 కంటే ఎక్కువ స్థానాల్లో మహాకూటమి ముందంజలో ఉంది. అలాగే బీజేపీ 75 కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. ఒక్క అరగంటలో ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.